వెల్కమ్ స్టూడెంట్స్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీకు ఇంటర్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్ కంప్లీట్ అవ్వగానే డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలన్నా మీకు ఇంటర్ మార్క్సే కన్సిడర్ చేస్తారు. లేదు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నా, నీట్, జేఈ, ఎంసెట్, డైరెక్ట్ అడ్మిషన్స్ టాప్ యూనివర్సిటీస్లో కూడా ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు క్లారిటీగా ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి మార్క్స్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ రావాలి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు అయితే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ ఉండాలి. బయాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. మీరు రిజర్వ్ స్టూడెంట్స్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బయాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ 40% మార్క్స్ ఉండాలి. అప్పుడే నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ జేఈ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే చాలా క్రూషియల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ 75% ఉండాలి. ఓసీ బీసీ స్టూడెంట్స్కి, మీరు ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఆర్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 65% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ లేకపోతే అసలు మీరు ఎలిజిబుల్ కూడా కారు. నెక్స్ట్ ఏపీ ఎంసెట్లో ఇంకా ముఖ్యంగా స్టూడెంట్స్కి 25% ఇంటర్మీడియట్ మార్క్సే కన్సిడర్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బయాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే 25% కన్సిడర్ చేసి ర్యాంక్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది ఎంసెట్ విషయంలో అయితే. నెక్స్ట్ ఇదే కాదు, మీరు ఎంసెట్కి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎలిజిబిలిటీ కూడా మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 45% కంపల్సరీ ఉండాలి. మీరు రిజర్వ్ స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. ఈ మార్క్స్ ఉంటేనే మీరు ఎంసెట్లో ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఎగ్జామ్ తర్వాత మీకు సీట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నీట్ ఎగ్జామ్ అయినా, జేఈ ఎగ్జామ్ అయినా సరే, ఎంసెట్ అయినా సరే మీకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండాల్సిందే. మనకి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్సే కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్క వీడియో చేయడం జరుగుతుంది. అవన్నీ చూసి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. ఇంకా డైరెక్ట్ అడ్మిషన్ విషయానికి వస్తే మీరు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే బిట్స్ పిలానీ అంటే తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఉండరు. బిట్స్ పిలానీలో కూడా ఇంటర్మీడియట్ టాప్ మార్క్స్ చేసిన స్టూడెంట్స్కి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు. అదే మీరు IIIT హైదరాబాద్ గురించి వింటారు కదా, IIIT హైదరాబాద్లో డైరెక్ట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో కొన్ని ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్ మార్క్స్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. మెయిన్ సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇప్పుడే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ అందరూ మీ సబ్జెక్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటిలో మార్క్స్ ఎంత ఎక్కువ తెచ్చుకుంటే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే కాదు, మీ 4 years కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంటర్లో ఎంత మార్క్స్ పర్సంటేజ్ ఉన్నది కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. 10th ఇంటర్ అండ్ మీ 4 years కోర్స్ తర్వాత ఇంత పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి రండి, క్యాంపస్ ఇంటర్వ్యూలు అని చెప్తూ మనకు అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా, కట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ ఇంటర్ మార్క్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి ఈ పర్సంటేజ్ చూస్తే అర్థమైంది కదా. ముఖ్యంగా జేఈలో 75%, నీట్ 50%, ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్క్సే వెయిటేజ్ ఉంది ఏపీ ఎంసెట్కి, టీఎస్ వాళ్ళకి లేదు. కానీ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏపీ అయినా టీఎస్ అయినా 45%, 40% ఉండాలి. డైరెక్ట్ అడ్మిషన్ అంటే మీరు టాప్ మార్క్స్ స్కోర్ చేస్తే డైరెక్ట్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మార్క్స్ పైన ఫోకస్ చేయండి, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా. థ్యాంక్ యూ.